హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. దివ్యాంగులకు వికలాంగులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ ప్రకటించింది. నిన్నటి రోజున అఫీషియల్గా జీవో రిలీజ్ చేస్తూ ఏపీఎస్ఆర్టీసీ నందు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే అందించిందనమాట. అయితే ఆర్టీసీలో ఏ బస్సులు ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం అనేది కల్పిస్తాయి, మీరు క్యారీ చేయాల్సినటువంటి కార్డు ఏంటి, ఈ వివరాలను ఈ వీడియోలో నేను మీకు వివరంగా అయితే తెలియజేస్తాను. సో వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. అలానే మీకు ఇన్ఫర్మేషన్ వస్తే లైక్ చేయండి, మీ మిత్రులకి అందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. దివ్యాంగులు వికలాంగులు కనుక మీకు తెలిసిన వాళ్ళు ఉండినట్లయితే. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే, సో నిన్నటి రోజున గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి ఒక జీవోని అయితే చూడవచ్చు. ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అబ్స్ట్రాక్ట్ ఇక్కడ చూసుకోవచ్చు. ట్రాన్స్పోర్ట్ రోడ్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి అయితే జీవో రిలీజ్ అయిందనమాట. 28/2/26 తేదీన మనకు నిన్నటి రోజునే విడుదల కావడం జరిగింది. ఇందులో ఆర్డర్ ఏంటంటే, ఇంద్రధనుస్సు ఈజ్ అన్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఫర్ పర్సన్ విత్ డిసేబిలిటీ అని చెప్పి మనకి ఇక్కడ చెప్పారు చూడండి. ఇంద్రధనుస్సు అనే పథకాన్ని పర్సన్ విత్ డిసేబిలిటీ ఉన్నటువంటి వాళ్ళకి, అంటే వికలాంగులకు దివ్యాంగులకు సంబంధించి అయితే అమలు చేయమని చెప్పి ఇక్కడ ఏపీఎస్ఆర్టీసీకి ఆర్డర్స్ అనేటివి పాస్ చేసిందనమాట గవర్నమెంట్. ఏపీఎస్ఆర్టీసీ ఏం చేస్తుందంటే, ఈ దివ్యాంగులకు వికలాంగులకు సంబంధించి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అనేది కల్పించనుంది. అదేవిధంగా ఈ యొక్క ఉచిత ప్రయాణాన్ని సౌకర్యం పొందే విధంగా వీళ్ళకి పాస్లు అనేటివి మంజూరు చేయబోతుంది అనమాట. అయితే ఈ యొక్క దివ్యాంగులు వికలాంగులకు సంబంధించి ఈ యొక్క ఫ్రీ పాస్ పొందాలంటే ఏం చేయాలి, సో ఎంత పర్సంటేజ్ అనేది ఉంటే ఇక్కడ ఫ్రీ బస్ సౌకర్యం ఉంటుంది, ఏ బస్సుల్లో ఫ్రీ సౌకర్యం అనేది ఉంటుంది అనేది ఇక్కడ మనం తెలుసుకోవచ్చండి. శ్రీశక్తి బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణము, ఇతర బస్సుల్లో 50% రాయితీ అనేది కొనసాగింపు అని చెప్పారనమాట. ఇందులో వివరాలు చూసుకున్నట్లయితే, రాష్ట్రంలో దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం అనేది కల్పిస్తూ ప్రభుత్వం శనివారం రోజున ఉత్తర్వులు జారీ చేసింది. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ప్రస్తుతం శ్రీశక్తి పథకం కింద ఉచిత ప్రయాణం కల్పిస్తున్నటువంటి ప్రభుత్వము. వీటిలో దివ్యాంగులకు వికలాంగులు కూడా సో ఈ యొక్క ఉచిత ప్రయాణం అనేది వర్తింపజేసేలా జీవో పాస్ చేసిందనమాట. అయితే దివ్యాంగులు వికలాంగులు ఖచ్చితంగా 40% కంటే వికలాంగత్వం కలిగినటువంటి వాళ్ళకి మాత్రమే ఈ యొక్క సౌకర్యం అనేది ఉంటుందని చెప్పి ప్రభుత్వం స్పష్టం చేసింది జీవోలో. డిసెంబర్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు హామీ అయితే ఇచ్చారండి. గత ఏడాది 2025 డిసెంబర్ 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు వారికి ఇంద్రధనుస్సు పేరిట 6 పథకాలను అయితే ప్రకటించారనమాట. ఇందులో ఉచిత బస్సు ప్రయాణం సదుపాయం అనేది ఒకటి. ఫిబ్రవరి 24వ తేదీన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో దీనిపై నిర్ణయం అయితే తీసుకున్నారు. సో తాజాగా మనకు నిన్నటి రోజునైతే ఉత్తర్వులు జారీ చేశారనమాట. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి, సో దివ్యాంగులు వికలాంగులకు సంబంధించి మెట్రో ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, నాన్ స్టాప్, అంతర్రాష్ట్ర అంటే ఇంటర్స్టేట్ ఉంటాయి కదా బస్సులు, తెలంగాణకి తమిళనాడుకి వెళ్ళేటువంటివి, సప్తగిరి ఎక్స్ప్రెస్ తిరుమల ఘాట్ రోడ్లో తిరిగేవి ఉంటాయి కదా అవి, అల్ట్రా డీలక్స్ బస్సుల్లో టికెట్ ఛార్జీలో 50% రాయితీ అనేది ఉంది. అంటే ఇక్కడ ఛార్జెస్ అనేటివి 100 రూపాయలు ఉంటే 50% మాత్రమే తీసుకుంటున్నారనమాట. సో అయితే ఇప్పుడు తాజా ఉత్తర్వుల ప్రకారము పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులలో మరియు సిటీ ఆర్డినరీ బస్సులలో ఈ 5 రకాల బస్సులలో ఉచిత బస్సు ప్రయాణం అనేది ఉంటుంది. మిగిలిన నాన్ స్టాప్ బస్సులు, సప్తగిరి ఎక్స్ప్రెస్లు, అల్ట్రా డీలక్స్, ఇంటర్స్టేట్ అంటే తెలంగాణకి తమిళనాడుకి కర్ణాటకకి ఇలా వెళ్ళేటువంటి బస్సుల్లో మాత్రము ఇక్కడ 50% ఛార్జెస్ అనేవి ఉంటాయని చెప్పింది అనమాట గవర్నమెంట్. సో రాష్ట్రంలో 11 లక్షల మంది దివ్యాంగులు ఉన్నట్లు సంబంధిత శాఖ అధికారులకు ఆర్టీసీ వివరాలు అయితే అందించిందనమాట. సో అయితే ఇక్కడ ప్రస్తుతము రాష్ట్ర వ్యాప్తంగా ఈ 2 లక్షల మంది అయితే ఆర్టీసీ బస్సు నుంచి అయితే ఉచిత పాస్ అనేది పొందుతున్నారు, ఫ్రీ బస్ సౌకర్యం అనేది కలిగి ఉన్నారని చెప్పింది. సో త్వరలో రిమైనింగ్ వాళ్ళకి కూడా ఈ యొక్క పాస్లు అనేవి ఇస్తామని చెప్పింది అనమాట ఏపీఎస్ఆర్టీసీ. సో త్వరలో పాస్ సంబంధించినటువంటి అప్లికేషన్స్ అనేవి జరుగుతాయి, నేను తప్పకుండా తెలియజేస్తాను. ప్రస్తుతానికి మీ దగ్గర యూడిఐడి కార్డు ఉన్న, సదరం సర్టిఫికేట్ ఉన్న, సో మీరు చూపించి ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం మనం ఏవైతే 5 రకాల బస్సులు అయితే చెప్పుకున్నామో, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ ఈ 5 రకాల బస్సులలో ఉచిత ప్రయాణం అనేది మీరు పొందవచ్చు అనమాట. ఓకేనా, ఖచ్చితంగా కార్డు క్యారీ చేయాలండి. యూడిఐడి కార్డు కానివ్వండి, సదరం కార్డు కానివ్వండి, సదరం సర్టిఫికేట్ కానివ్వండి, ఇవి చూపిస్తేనే మీకు ప్రయాణం అనేది ఫ్రీగా అయితే ఛార్జెస్ అనేవి పడతాయి అన్నమాట. సో ఈ విధంగా దివ్యాంగులకు సంబంధించి ప్రభుత్వం రిలీజ్ చేస్తున్నటువంటి జీవోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని మీరు తెలుసుకున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా లైక్ చేసి మీ మిత్రుల్లో, మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే
ఈ యొక్క దివ్యాంగులు వికలాంగుల కేటగిరీకి సంబంధించిన వాళ్ళు కనుక ఉండినట్లయితే వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. అలానే ఫ్రెండ్స్ కొంతమంది రిక్వెస్ట్ ఏ విధంగా ఉందంటే, ఇప్పుడు దివ్యాంగులకి వికలాంగులకు సంబంధించి హెల్పర్ ఉంటారు కదా, సో వారికి కూడా ఉచిత ప్రయాణం అనేది ఉంటుందా అని చెప్పి అడుగుతున్నారు. వారికైతే లేదండి, కేవలము ఎవరినైతే ఇక్కడ పీడబ్ల్యూడీ కేటగిరీ కింద ఉంటారో వారికి మాత్రమే ఫ్రీ బస్ సౌకర్యం అనేది ఉంటుందన్నమాట. అలానే ఫ్రెండ్స్ ముందు రోజుల్లో దివ్యాంగులు వికలాంగులకు సంబంధించి కొత్త పెన్షన్లు అనేటివి రిలీజ్ చేస్తారు. సదరం సర్టిఫికేట్ స్లాట్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో వీటి మీద అప్డేట్స్ అనేటివి రాబోయే రోజుల్లో మీకు వివరంగా అందిస్తానండి. మీ కేటగిరీల్లో ఈ పీడబ్ల్యూడీ కేటగిరీలో ఎవరైనా సరే వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీకు ఉపయోగపడే విధంగా వీడియోస్ అనేవి చేసి అప్లోడ్ చేస్తాను. ప్రస్తుతానికి మాత్రం పెన్షన్లకు సంబంధించి ఎలాంటి సమాచారం అయితే బయటకి లేదు కూడా. ఓకేనా? 200 కొత్త పెన్షన్లు ప్రతి జిల్లా నుంచి తీసుకుంటామని చెప్పి అందులో మెన్షన్ చేశారు. దివ్యాంగులు వికలాంగులకు ఛాన్స్ అయితే ఇస్తామని చెప్పి దాని మీద కూడా ఎలాంటి అప్డేట్ అయితే లేదు. జస్ట్ మంత్రివర్గ సమావేశంలో చెప్పారనమాట, అందిస్తామని చెప్పి. ప్రొసీడింగ్స్ అనేటివి ఇంకా రాలేదు. ఇప్పుడు ఈ విధంగా జీవో అయితే ఏ విధంగా వచ్చిందో అలా వస్తేనే కొత్త పెన్షన్లకు అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా? సో తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ మిత్రులకు షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో, ముఖ్యంగా ఈ ఫ్రీ పాస్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్తో నేను వీడియో అనేది నెక్స్ట్లో చెప్తానన్నమాట రాబోయే రోజుల్లో. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఉంది, దాంట్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్.